అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపుగా సంవత్సరం అయిపోయింది. గతంలో జూన్లో మనం మే జూన్ కలిపి ఎవరు అధికారం కోల్పోయినప్పుడు పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాని గురించి మాట్లాడమంటే ఇంకా నేను అధికారంలోకి వస్తాను ఎప్పుడు వచ్చేసి వచ్చేది. ఇంకా ఎవరు ప్రజలు నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు నమ్మాలి కదా. ఎవరు నలుగురు కూర్చొని ఏదో హోటల్లో కూర్చొని మాట్లాడితే అయిపోయిందే. ప్రజలు ఎట్లా నమ్ముతారా? నేను సజీవంగా కారు కింద మనిషి వస్తే తరుముకొని పోతే నువ్వు కారులో ఎవడా నమ్మేది? నువ్వు రాజకీయ నాయకుని ముఖ్యమంత్రి చేసినప్పుడు దిగి మన పరామర్శించి మన కుటుంబానికి ఏదైనా చెప్పి చేయాలా? ఎవడన్నా దాన్ని దెబ్బ తగిలితే పాపం కూర్చోబెట్టి మాట్లాడతారు. అలాంటిది ఒక లీడర్ అవి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక దళిత పుత్రుడు పాపం తనుకుంటూ పోతావా? నీ కళ్ళ కనబడలే? ఇంకా నేను నమ్ముతారనుకుంటే ఇంకా ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఏం చేసామని విశ్వసిస్తారు? దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టిన తర్వాత వాటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చినారు, కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో వాళ్ళకి ఏదో చేయాలి కదా. వాళ్ళ పార్టీ తర్వాత చేసుకొని మనకి మళ్ళీ చేసుకుంటే మాకేం లేదు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీలు జంగిలీలు వస్తాయి. ఇంకా జంగిలీలు వస్తాయి. ఇంకా ఆశ పెట్టుకుంటే అయితే ఎవడు చెల్లెలే నమ్మడం తిడతామంది పొద్దు. మేము చెప్పడం ఎందుకు? సొంత చెల్లెళ్ళు తోడబుట్టింది, రక్తం పంచుకొని పుట్టింది. ఆమె అడిగితే చెప్తుంది కదా, నన్ను అడగడం ఎందుకు? రేపు వచ్చినప్పుడు ఆమెను అడగండి, ఏం మమ్మీ అన్న ఇట్లా అంటున్నాడని చెప్పి ఆమె చెప్తుంది అన్న గురించి. ఎందుకంటే కుటుంబ సమస్యలు వాళ్ళకి తగాదాలు ఉన్నాయి. ఆమె ఏం చెప్పాలో తన అన్న గురించి చెప్తుంది. సొంత చెల్లెలు నమ్మని కూడా ఇంకా ప్రజలు ఏమి నమ్మిస్తావు నువ్వు? అంటే ఆయన గురించి మర్చిపోయినారు ప్రజలు. అయిపోయింది. అది అప్డేటెడ్ పార్టీ, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.